వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు జాయిన్ అవుతున్నారు. బాలరాజు గారు నమస్తే. బాలరాజు గారు, మనం చూస్తున్నాం ఎన్నికల ఫలితాలు, అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలపైనే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో హోరాహోరీగా ఈరోజు ఉదయం నుంచి కూడా పోరు కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తృణమూల్ కాంగ్రెస్ 4వసారి అధికారాన్ని చేపట్టేందుకు వారంతా కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంటే బీజేపీ అక్కడ అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు తమిళనాడుకు సంబంధించిన దాంట్లో తొలిసారి పార్టీ పెట్టగానే ఏకంగా 100 స్థానాలకు పైగా సాధించే దిశగా విజయ్ అడుగులు వేస్తున్న పరిస్థితి. అక్కడ అధికార పార్టీగా ఉన్న డిఎంకే చతికిల పడింది. ఏఐడిఎంకే కూడా ముక్కొనపు పోటీ అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. ఇందులో డిఎంకే దాదాపు సమాన స్థానాల్లో ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఇప్పటివరకు వచ్చిన ఈ ట్రెండ్స్ని? మనం ప్రధానంగా సీతారామరాజు గారు ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరితో కలుపుకొని అస్సాం కానీ, అదేవిధంగా బెంగాల్ కానీ, అదేవిధంగా తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో గతంలో తృతీయ ప్రత్యామ్నాయం పేరుతోటి 2 జాతీయ పార్టీలు 2 ఈ ప్రత్యామ్నాయం అనేది రావాలని చెప్పేసి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు, టీవీకి అధినేతగా ఉన్నటువంటి విజయ్ గారిని అనేక సందర్భాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా ఈ దేశంలో 2 జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయాలు రావాలనే ఆకాంక్ష, అభిలాష కేసీఆర్ గారికి ఉండేది. ఆ క్రమంలోనే మమతా బెనర్జీ గారితో మంతనాలు కావచ్చు, అదేవిధంగా ఈ విజయ్ గారితో మంతనాలు కావచ్చు, అదేవిధంగా తేజస్వి అదేవిధంగా ఆర్జేడీ సంబంధించి వారితో మంతనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే జార్ఖండ్ సంబంధించినటువంటి హేమంత్ సోరెన్తో మంతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దేశం బాగుండాలి, భారతదేశంలో రాజకీయాలు అనేవి 2 పార్టీలు కాకుండా ఇంకా రావాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేశారు. అవి ఇవాళ పరిస్థితులుగా భావిస్తా ఉన్నాం. వాస్తవంగా 2 జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీని కిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. వాస్తవంగా ఇలా దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే, బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా ఇండి కూటమిలు ఉంటాయి. వాస్తవంగా ఇలా సిపిఎం ఇండి కూటమిలో ఉన్నది, సిపిఐ ఇండి కూటమిలో ఉన్నది. అక్కడెళ్ళి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పినర్ విజయన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ ములాఖత్ అయ్యండు, అందుకనే కేసులు పెడుతుంది బీజేపీ అని చెప్పేసి ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అసలు ఎవరి మీద కొట్లాడుతూ ఉంది, ఎవరి కోసం కొట్లాడుతుంది, ఏ ప్రత్యామ్నాయం కొట్లాడుతుందో కాంగ్రెస్ పార్టీ అగమ్య గోచరంగా మారింది. వారి యొక్క దిశ లేకుండా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక ప్రాంతీయ పార్టీగా దేశవ్యాప్తంగా తను బీజేపీ పైన కొట్లాడుతూ ఉంటే అదే బీజేపీ పైన కొట్లాడే తృణమూల్ కాంగ్రెస్ ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇదేం అర్థం కాలేదు. దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడుతూ ఉంటే అదే కేజ్రీవాల్ ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. హర్యానాలో చూసినాక హర్యానాలో గతంలో 5-6 స్థానాలు ఆప్తో పొత్తు పెట్టుకుంటే ఆడ బీజేపీతో కొట్టేవి. అసలు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని ఓడించాలని ఉందా, అసలు మోదీ మీద కొట్లాడాలని ఉందా లేదని ఇప్పుడు అర్థం నాకు ఒక రకమైన అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు స్ట్రాటజీ మర్చిపోయిన అర్థం కావట్లేదు, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మర్చిపోయిన అర్థం కాలేదు. ఇప్పుడు మోదీ గారిని చూడండి, ఆ గతంలో చంద్రబాబు నాయుడు తోటి టోటల్ గా యాంటీగా ఉన్నటువంటి బీజేపీ లౌక్యంగా పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో కూటమి వచ్చింది. నితీష్ కుమార్ బీహార్ లో సంబంధించి నితీష్ ని విభేదించినటువంటి భారతీయ జనతా పార్టీ నితీష్ తో పొత్తు పెట్టుకుని భారతీయ పార్టీ బీహార్ లో అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము బతకొద్దు, ఇంకోటి కూడా బతకొద్దు అంటే తను బతకదు ఇంకోటి బతకని అనేటువంటి ఆలోచన విధానం తప్ప ఇంకోటి లేదు కనిపిస్తా ఉంది. ఇలా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏంది? అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేస్తుందని చెప్పేసి పెద్ద స్లోగన్స్ ఇస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఓడగొట్టమని చెప్పేసి అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బెంగాల్లో పనిచేస్తున్నటువంటి మమతా బెనర్జీ ఓడగొట్టమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు స్పీచ్ ఇస్తారు. దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో సిపిఐ, సిపిఎం కావచ్చు, ఏదైతే ప్రోగ్రెసివ్ శక్తులు ఏదైతే ఉన్నాయో కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉంటే అక్కడెళ్ళి సిపిఎం విజయను ఓడిపోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మరి ఇండియా కూటమి లక్షణాలు ఏంటి, అసలు ఇండియా కూటమి ఏం కోరుకుంటుందని ఒక నిర్దేశం లేకుండా కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. కాబట్టి రాజకీయాలు మొత్తం కూడా ఇట్లా ఉన్నవి. ఇలా బీజేపీ గెలవట్లేదండి, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేరళకి వెళ్ళి ఆ విజయన్ ప్రభుత్వం పైన ఇండి కూటమి అలయన్స్ గా ఉన్నటువంటి పార్టీల పైన ఎప్పుడైతే విమర్శ చేసిండో అప్పుడే వచ్చినాయి. వాస్తవంగా ఏదైతే మహిళా బిల్లు విషయంలో వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మహిళా బిల్లు ఈగిపోవడం కానీ అన్ని దాని మీద అటాక్ చేయాలి, కానీ మేము మహిళా బిల్లు ఈగిపోవడం మా విజయం అని చెప్పుకున్నట్లయితే మహిళా బిల్లును ప్రవేశపెట్టమని చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఆ మహిళా బిల్లు ఓడిపోవడం మా విజయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అది కాదు కదా, బీజేపీ చేసిన విధానం మీద కొట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ మహిళా బిల్లును ఏ విధంగా తీసుకొచ్చిన అంశం మీద కొట్టాల్సింది, బీజేపీ మహిళలకు ఎందుకు మోసం చేస్తున్న మీద కొట్టాడాల్సింది పోయి అది వీగిపోవడంతో సమరాలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చినట్టు ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రులు దీంట్లో ఇప్పుడు చూడండి హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ కనీసం ఉద్యోగులకు శాలరీ ఇవ్వని పరిస్థితి,
ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసే పరిస్థితి. ఇవాళ కర్ణాటకలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు, అక్కడ కూడా ఆర్టీసీ సమ్మె ఇవాళ వీళ్ళు ఏదైతే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె చేస్తున్నారు, కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె చేసే పరిస్థితి. అక్కడ 6 గ్యారెంటీల పేరుతోటి హామీలను అమలు చేయకుండా పరిస్థితి. అంటే ఈ దేశంలో ప్రతిపక్షంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక దిశా నిర్దేశం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి విజన్ ఏదైతే గతంలో ప్రాంతీయ పార్టీలు ఒక శక్తిగా ఏర్పడాలి, ఫెడరల్ స్ఫూర్తితో భారతదేశ రాజకీయాలు నడవాలనేది కేసీఆర్ గారు అయితే చెప్పిర్రు భారతదేశానికి. అటువంటి రాజకీయాలు రేపు భవిష్యత్తులో విజయాన్ని గెలుపు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవచ్చు అండి. కానీ ఇలా భారతదేశం 4వసారి వాస్తవంగా 3 సార్లు మన ముఖ్యమంత్రిగా గెలిచి 4వసారి తగాఫర్గా ఇలా బీజేపీ పైన కొట్లాడుతా ఉందంటే ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి చూడండి. ఇలా ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ కొట్లాడుతా ఉంది, ఇలా బీహార్ లో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా తేజస్వి యాదవ్ కొట్లాడుతా ఉన్నారు, ఇలా తమిళనాడులో టీవీకే లాంటి పార్టీ ఎమర్జ్ అయింది కొత్తగా. కాబట్టి దేశంలో తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలని ఏదైతే కొట్లాడుతా ఉన్నాయో ఆ ప్రాంతీయ ఫోర్సులని ముందుకు రావాలనేది మా అభిలాష. ఆ క్రమంలోనే ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి ఏదైతే ఉందో మేము ఒక్కలమే బతకాలి, ప్రాంతీయ పార్టీలని కిలుగాలని ఆలోచన విధానం మాత్రం వ్యతిరేకిస్తాం. రవి గారు, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చతికిల పడుతోంది, మరోవైపు ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే కుట్ర కూడా చేస్తుందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎక్కడికక్కడ వాస్తవానికి జాతీయ స్థాయిలో బీజేపీని కావచ్చు, రాష్ట్ర స్థాయిలో బీజేపీని కావచ్చు నిలువరించడంలో కావచ్చు, గట్టి పోటీ ఇవ్వడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నవి ఢీ అంటున్నవి ప్రాంతీయ శక్తులు మాత్రమే. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? సీతారామరాజు గారు, నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలలో శిఖండి పాత్ర పోషిస్తుంది. ఎందుకు అంటే బీజేపీ ఒకవైపున మత రాజకీయాలని, మతం పునాదులుగా మత రాజకీయాలని, విద్వేష రాజకీయాలని ఈ దేశంలో కొలుపుతుంది కాదు, ఆల్రెడీ కొలిపింది, అవే పరిడవిల్లుతున్నాయి. దానికి ప్రధానంగా సహకరించినటువంటి పార్టీ, దానికి ప్రధాన కారణము ఉపయోగపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ మతవాద ఉన్మాద రాజకీయాలని, విద్వేష రాజకీయాలని దేశవ్యాప్తంగా బలంగా ఎదురుస్తున్నటువంటి పార్టీలు, ఎదుర్కొంటున్నటువంటి పార్టీలు, ధీటుగా నిలబడి కొట్లాడుతున్నటువంటి పార్టీలు, సైద్ధాంతికంగా క్షేత్రస్థాయిలో 2 రకాలుగా సైద్ధాంతిక క్షేత్రస్థాయిలో కొట్లాడుతున్నటువంటి పార్టీలు వాళ్ళ ఫస్ట్ వరుసలో కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. సరే, వాళ్ళకి ఎన్ని లోపాలు పొరపాట్లను ఉండొచ్చు, ఫస్ట్ వరుసలో కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. ఆ కమ్యూనిస్టు పార్టీలను ఖతం చేస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడులో డిఎంకే తోటి కలిసి ఉంటుంది, ఆ డిఎంకేనే ఖతం పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇవాళ బెంగాల్లో చూసినాం తృణమూల్ కాంగ్రెస్ ఏ స్థాయిలో మమతా బెనర్జీ బీజేపీ పార్టీ దాష్టికాన్ని ఎదుర్కొన్నది, ఆ రాజకీయాలను ఎదుర్కొన్నది, రాజకీయ దాష్టికాన్ని ఎదుర్కొని నిలబడింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం చేసే పని ఏంటంటే బీజేపీని ఏమన్నదు, మమతా బెనర్జీని టార్గెట్ చేస్తుంది. మమతా బెనర్జీని ఓడించడం కోసము ఏ విధంగా పనిచేయాలో అన్ని విధాలా పనిచేస్తుంది. అట్లాగే మనం మొన్న బీహార్లో చూసినాం. బీహార్లో పాపం వాడు తేజస్వి యాదవ్ ఆర్జేడీ కాంగ్రెస్తో పాటు ఉంటుంది, పొత్తులో తీసుకుంటారు, కథం మిత్రధర్మాన్ని వదిలిపెట్టి మిత్రద్రోహానికి పాల్పడుతుంది. కథం పట్టించింది. మీకు యూపీలో మన అఖిలేష్ యాదవ్ ఒక బలంగా కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఒక లీడర్, అంత పెద్ద రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు. అటువంటి కలిసి ఉండి కూడా ఏ విధంగా కుట్రపూరితంగా చేయాలో కథం చేస్తారు. ఇవాళ మన తెలంగాణలో చాలా స్పష్టంగా చూసినాం. తెలంగాణలో కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితిని ఎన్నికలకు ముందు ఇదే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చట్టపట్టాలు వేసుకొని కేసీఆర్ గారిని స్థానిక నాయకత్వము, కాంగ్రెస్ బీజేపీ నాయకత్వము చాలా దుర్మార్గంగా కేసీఆర్ గారిని ప్రతిష్టని మసకబార్చేటట్టుగా కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దార్శనిక కార్యక్రమాల్ని అవి పనికిమాల కార్యక్రమాలుగా చిత్రీకరించేటట్టుగా ఇక్కడి 2 పార్టీల జాతీయ పార్టీల నాయకత్వం మాట్లాడటము, దానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్ని ఎన్డీఎస్సీ అనండి కాళేశ్వరం విషయంలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యని అప్పటికప్పుడే రాహుల్ గాంధీ గారు విజిటింగ్ పోతారు, కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు, ఎన్డీఎస్సీ తెల్లారేకల్లో వచ్చేస్తుంది.
3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఎలక్షన్లో కరెక్ట్ వచ్చేసరికి ఒక విషపూరితమైన రిజల్ట్ వస్తుంది. మరి 2.5 సంవత్సరాలు ఏమైంది? ఏ గాడిద పళ్ళు దోమినాయి 2 జాతీయ పార్టీలు? ఎందుకు చర్య తీసుకోలే? సాంకేతిక సమస్య కదా. ఎందుకు ఈ ప్రపంచంలో ప్రతి భారీ ప్రాజెక్టుల దగ్గర సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారం శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి పరిష్కారం ఉంటుందే తప్ప రాజకీయ పరిష్కారం ఉండదు. రాజకీయ ఇవాళ కాళేశ్వరం విషయంలో రాజకీయ రచ్చ చేసి వాళ్ళ 2.5 ఏళ్లుగా తెలంగాణ గోదావరి నదిని కిందికి తరలిస్తారు ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి రేపు తమిళనాడుకు తీసుకుపోతారు, తెలంగాణ ఎండబెడతారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక శిఖర సమానుడైనటువంటి ఒక తెలంగాణకు రక్షణ కవచంలాగా, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ స్వీయ రాజకీయాలకి, తెలంగాణ వనరుల పరిరక్షణకు ఒక రక్షణ కవచంలాగా, ఒక పెట్టని శత్రు దుర్భేదంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని ఆ భారత రాష్ట్ర సమితిని దెబ్బతీయాలి. కాబట్టి బీజేపీ పార్టీకి స్వతగా కేసీఆర్ని ఎదుర్కొనే శక్తి లేదు తెలంగాణలో. కాబట్టి శిఖండిలాగా కాంగ్రెస్ను ముందు పెట్టి కేసీఆర్ గారిని దెబ్బతీయాలని చూస్తారు. దానికి బీజేపీ సహకరిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీకు నిజాయితీ ఉంటే, మీరు చెప్పేటటువంటి గాంధీవాదానికి, మీరు చెప్పేటటువంటి సెక్యులర్ రాజకీయాలకి, మీరు చెప్పేటటువంటి సామాజిక న్యాయ రాజకీయాలకు మీకు నిజాయితీ ఉంటే బరాబర్గా ఇవాళ మీ విధానం ఏందో, మీరు చేస్తున్నది ఏదో ఆత్మవిమర్శ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇవాళ ప్రజలు ఇవాళ ఒక వైపున మతాన్ని పునాదిగా, మత రాజకీయాల్ని ఆలంబనగా, విద్వేష రాజకీయాల్ని ఆలంబనగా బీజేపీ పార్టీ ఏమో స్వైర విహారం చేస్తున్నది దేశంలో. ప్రాంతీయ అస్తిత్వాలతోటి బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా బుల్డోజ్ చేసుకుంటా నరుక్కుంటూ పోతున్నది. మీరు మాత్రం చలిమంటలు కాపుకున్నట్టుగా మొత్తం ఎవరైతే వాళ్లకు బలంగా నిలబడేటువంటి, ఇలా ఇందాక సోదరుడు బాలరాజు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడు కేరళ ముఖ్యమంత్రి విజయన్ మీద ఈ ఇష్టం వచ్చినట్టుగా, ఈయన ఏదో సత్యహరిశ్చంద్రుడు లెక్క, ఈడ నీతమైన పరిపాలన చేస్తున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా విషపూరితమైన మాటలు మాట్లాడుస్తాడు. అంటే ఎవరి ప్రయోజనాల కోసం? అది అక్కడ సిపిఎంని దెబ్బతీయటం అంటే ఎవరి ప్రయోజనాల కోసం? ఇలా దేశ రాజకీయాలలో సిపిఎం పార్టీ ఒక బలమైన బీజేపీ లాంటి మత రాజకీయాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీని ఒకటి కథం, మిగిలినటువంటి ఒక కేరళలో కథం చేస్తే అది కూడా మనుగడ కోసం ఎక్కడో అక్కడ కూడా సీట్లకు పరిమితం అయితే మనల్ని ఎదిరించేటోడు ఎవడు ఉండదు అనుకోండి, దాని కథం చేస్తుంది. ఇవాళ తమిళనాడులో బలంగా రాజకీయంగా సైద్ధాంతికంగా డిఎంకే ఒక బలమైనటువంటి బీజేపీకి నిలబడినటువంటి పార్టీని దాన్ని అయిపోయింది. ఇవాళ బెంగాల్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరిక ఒక్క లోకేష్ యాదవ్. క్రితం ఇదే పని పొత్తు పెట్టుక ఢిల్లీలో ఆల్రెడీ చేసిన పని ఏంది? ఆపుని ఇదే కదా, ఈ పుణ్యాత్మలే కదా చేసింది. ఆపుని కూడా ఏం చేసిండ్రు? బీజేపీ రాజకీయాలకు బలంగా కేజ్రీవాల్, ఆపు రాజకీయాలు బలంగా ఒక బీజేపీ రాజకీయాలు నిలువరిస్తుంటే ఢిల్లీలో బీజేపీకి ఒక షెల్టర్ దొరకలేదండి. అందుకేం చేసింది కాంగ్రెస్ పార్టీ? మొత్తం లేని మద్యం కేసుని చాలా దుర్మార్గంగా ప్రమోట్ చేసి దాన్ని చేసి లాస్ట్కి ఏమైంది? కేజ్రీవాల్ని కూడా కథం పట్టించింది, బీజేపీకి అప్పచెప్పేటట్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజకీయం. ఈ రాజకీయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వము, ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకుని ఏ లక్ష్యాల కోసం, దేనికోసం మనం చేస్తున్నటువంటి రాజకీయాలు ఎవరి కోసం అనేది ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని ఒక విధానపరంగా ఇవాళ దేశంలో జరగాల్సింది ఏంటంటే బీజేపీ మత రాజకీయాలకు భిన్నంగా ఒక సెక్యులర్ పాలిటిక్స్, సోషల్ జస్టిస్ పాలిటిక్స్, వీటన్నిటి మీద ఒక ఎజెండా, ఒక వర్టికల్ డివిజన్ లాగా నిలబడితే తప్ప ఈ దేశానికి, రాజ్యాంగానికి రక్షణ లేదు. ఈ దేశంలో సెక్యులర్ రాజకీయాలు నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన ఒక సెక్యులర్గా ఒక సామరస్య వాతావరణంలో ఈ భారత సమాజం ఉండాలని చెప్పేసి కోరుకునేటటువంటి వాళ్ళు లాస్ట్కు రేపు భవిష్యత్తులో వాయిస్లెస్ పీపుల్గా మారేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ట్రెండ్ మాత్రం రాబోతుంది. దీని బాధ్యత కాంగ్రెస్దే. బాలరాజు గారు, వాస్తవానికి అస్తిత్వ పార్టీలను, ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించే పార్టీలను కాదని ఢిల్లీ పార్టీలకు అధికారం అప్పచెప్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలంగాణ సమాజం యావత్తు కూడా చూస్తుంది. ఇవాళ
తెలంగాణలో రోడ్డెక్కని వర్గం లేదు, బాధపడని రంగం లేదు, కుప్పకూలని వ్యవస్థ లేదన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. 2.5 ఏళ్ల పాలనలో పూర్తిగా ఎక్కడికక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలుతా ఉన్నాయి. కళ్ళ ముందే రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో రోడ్డెక్కిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దేశవ్యాప్తంగా అస్తిత్వ రాజకీయ పార్టీలను దెబ్బతీసేందుకు 2 జాతీయ పార్టీలు కలిసి పడుతున్న కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా సీతారామరాజు గారు, మీరు కూడా ఈ తెలంగాణ రాజకీయాలను అనేక సంవత్సరాలుగా పరిశీలిస్తూ ఉన్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఒక జర్నలిస్ట్గా మీరు కూడా చూసినారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఏం చెప్పినా మనం, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి రక్షణ కవచంగా ఈ గులాబీ జెండా ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది అని చెప్పినాం. ఆ రక్షణ కవచంగా ఉన్న దాన్ని కూలగొట్టుకున్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టబడతాయని చెప్పేసి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పాడు. ప్రతి సభలో కాలికి బల్బం కట్టుకొని చెప్పారు. కానీ ప్రజలు దాన్ని కొన్ని సందర్భాల్లో ఏదో హామీల పేరుతోటి, అదేవిధంగా అర్రాజు పాడబట్టేట్టు అవకాశాలు ఏదైతే మేము 10 ఇస్తామంటే 12 అని, 12 ఇస్తే 14 అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో ఆ చెప్పిన దానికి కొంత ఆశపడ్డటువంటి ప్రజానికం, కాంగ్రెస్ పార్టీకి ఏదో కొత్తగా చేస్తుంది, కేసీఆర్ ఆల్రెడీ చేసింది కదా అనేటువంటి నమ్మినటువంటి ప్రజానికం ఓట్లేస్తే 27 నెలల్లో జరుగుతుంది ఏంది? ఇలా మా పార్టీ వర్గమెంట్ కేటీఆర్ గారు ఒకవైపు ప్రశ్నిస్తున్న గొంతుల్ని జైల్లో వేస్తారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. అదేవిధంగా సంగారెడ్డిలో కావచ్చు, ఇలా కరీంనగర్లో చూడండి ఏంటండి పట్ట పగలే దోపిడీ జరుగుతూ ఉండే. ఒక జువెలర్స్లో ఏటీఎం దగ్గర దోపిడీ జరిగింది, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కోటి దగ్గర. అదే హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో దోపిడీ జరిగింది, రియాల్టర్లో హత్య జరిగింది, కుకట్పల్లిలో దోపిడీ జరిగింది. ఇలా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా రైతాంగం ఇలా రోడ్డు మీదకి వచ్చింది సార్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్నటువంటి జీవితాన్ని అనుభవించిన రైతు రాజుగా బతికినటువంటి రైతు ఇలా రైతు అడక తినే పరిస్థితికి వచ్చింది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది. కళ్ళాలలో ఒడ్లు పోస్తే కొనే పరిస్థితి లేదు. కళ్ళాలలో ఒడ్డు తడిచిపోతా ఉంది, ధాన్యం తడిచిపోతా ఉంది. ఇలా మిల్లర్ దగ్గర పోతే లారీ పోతే లారీ దిగే పరిస్థితి లేదు. ఇలా నేను ఒక రైతు బిడ్డగా 104 క్వింటాల ధాన్యాన్ని అమ్మినాను. అమ్మితే కనీసం ఆ ధాన్యాన్ని మిల్లరు దిగుమతి చేసుకునే పరిస్థితి. ఆ మిల్లర్ దాన్ని లారీని అన్లోడ్ చేయకపోవడం వల్ల లారీ ఇంకోళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా కనీసం అగ్రికల్చర్ ఆఫీసర్లను ఇబ్బంది పెడుతున్నారండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఒక్కొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ 8 కేంద్రాలు చూడగలుగుతారా? పోతి కనీసం పాడికి సంబంధించిన క్లీనింగ్ యంత్రాలు ఇస్తలేవైతివి, టార్పిలిన్ కవర్లు ఇస్తలేవైతివి, లారీ ట్రాన్స్పోర్ట్ ఇస్తలేవైతివి. కనీసం సార్ 20,000, 18,000 నుంచి 20,000 కోట్లు ఇవ్వాల్సిన రైతాంగానికి 1147 కోట్లు ఇచ్చి నేను కూడా అలాగే అకౌంట్లో కొడుతుందని చెప్పేసి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారేమో, వారి యొక్క మంత్రులేమో, ఆర్థిక మంత్రి ఏమో 2 రోజుల్లోనే రైతుల ఖాతాలో పైసలు పడుతున్నాయి అంటుండు. నేను వాళ్ళకి 10 రోజులు సార్ అమ్మి 104 క్వింటాల ధాన్యాన్ని యాజ్ ఏ దూదిమెట్ట బాలయ్య యాదవ్గా నేను ఒక రైతు బిడ్డగా నేను అమ్మితే ఇంతవరకు కూడా రైతుకు సంబంధించినటువంటి ట్రాక్ సీట్ రాలేదండి. మిల్లు నుంచి ఎంత ధాన్యం అమ్మినా, నేను ఎన్ని క్వింటాలు అమ్మినా అనేది ఇంతవరకు ట్రాక్ సీట్ రాలేదు. కనీసం అప్లోడ్ చేసే పరిస్థితి నాదుడే లేడు. అప్లోడ్ చేసేందుకు కింది స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐకేపీ సెంటర్ వాళ్ళు ఎవరైతే కొంత ఐకేపీ సెంటర్ వాళ్ళు లేదా పాడి ప్రొక్యూర్డ్ సెంటర్ రైతులు అంటే వాళ్ళు కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా అప్లోడ్ చేసే పరిస్థితి లేదు. అంటే పైసలు కొనే నాదుడు లేడు, దాన్ని రక్షించే నాదుడు లేడు. కనీసం దిగుమతి లారీలు మిల్లర్లండి, మిల్లర్లు ఆజమాజ్ చేస్తూ ఉన్నారు. ఇలా తరుగు పేరుతోటి సార్ 2 కేజీలు తీస్తూ ఉన్నారు. ఇలా ట్రాన్స్పోర్ట్ టెండర్లు వేస్తే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వాళ్ళు లారీలు ఆ ట్రాన్స్పోర్ట్ ఏమంటారు, రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా పైసలు. కాబట్టి ఇలా రైతుని ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి అన్నమో రామచంద్ర అనేది గతి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా గతంలో 2014 పూర్వం ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో రైతు ఆ పరిస్థితులు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిందండి, 70 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్లు టింగ్ వంట వేసిన చరిత్ర మనది కాదా? 2,600 సంబంధించినటువంటి క్లస్టర్లు అంటే 5,000 గ్రామాలు, 5,000 గ్రామ జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 2,600 సంబంధించి రైతు వేదికలను కట్టి సుమారు 1,000 కోట్లు ఖర్చు పెట్టి రైతు వేదికలు కట్టింది కేసీఆర్ కాదా? అదే విధంగా రుణమాఫీ పేరుతోటి 58 లక్షల మంది రైతాంగానికి 29,000 కోట్లు ఈ దేశంలో ఏ నాయకుడు రుణమాఫీ చేయలేదు సార్. 29,000 కోట్లు రుణమాఫీ చేసి 58 లక్షలకు సాయం చేసింది కేసీఆర్ కాదా సార్? ఈ విధంగా రైతు బీమా సార్, గతంలో రైతు చనిపోతే సార్ ఆ కుటుంబం అనాథ కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి, అంటే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణలో రైతు ఏడ్చిన రాజ్యాంగాన్ని ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒకవేళ రైతు చనిపోతే రైతు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి రైతు బీమానిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు సార్. ఇలా రైతు బీమా ఖతమైపోయింది సార్. గతంలో వారం రోజుల్లో ఒక రైతు చనిపోతే ఆ ఇంటికి 5 లక్షల రూపాయల చెక్కు ఎవరు అడగకున్నా ఎటువంటి పైర లేకుండా ఇంటికి పోయే సార్. ఆ రైతు ధీమా ఉండేది ఆ కుటుంబానికి. కేసీఆర్ గారు ధీమా అట్లా ఇచ్చారు. కానీ ఆ రైతు బీమా ఖతమైంది సార్.
ఇలా రైతు బంధు పడే పరిస్థితి లేదు సార్. రుణమాఫీ అగమ్య గోచరంగా అయింది సార్. ఇలా రైతు వేదికలు అయితే కేసీఆర్ కట్టిన రైతు వేదికలు ఇలా కనీసం సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలకు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వేదికలు అయినాయి సార్, రైతు వేదికలు ఇలా. అదే విధంగా సార్ ఇలా అనేక సందర్భాలు సార్ యూరియా దొరుకుతుందా సార్, షాపులలో దొరకాల్సిన యూరియా యాప్లలో దొరుకుతుందని చెప్పేసి మా పార్టీ ఎన్నిసార్లు చెప్పినా కూడా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఒంటి కాలు పైన లేస్తారు తప్ప వీళ్ళు ఒక కాలు లైన్లో నిలబడి మాత్రం షాపులలో యూరియా ఇప్పించే పరిస్థితి లేదు సార్. యూరియా దొరకపాయి. రైతు కూలీల పరిస్థితి సార్. గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా, రైతు కూలీలకు నువ్వేం చేస్తావు, కౌలు రైతులకు నువ్వేం చేస్తావు అన్నారు సార్. ఇలా రైతు కూలీల బతుకును, కౌలు రైతుల బతుకును అగమ్య గోచరం చేసిరు సార్. ఇలా విద్యార్థుల పరిస్థితి ఆగమాగం అయింది సార్. ఇలా జియో నెంబర్ 7 అని తీసుకొచ్చి సార్ 14 లక్షల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు, పేద పిల్లలు చదువుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది సార్. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ఇలా కాలేజ్ యజమాన్యాలు సతాయించే పరిస్థితి తీసుకొచ్చారు సార్. కాలేజ్ యజమాన్యాలు సతాయిస్తావు, విద్యార్థులను సతాయిస్తావు, రైతులు సతాయిస్తావు, మహిళల్ని సతాయిస్తావు, వృద్ధులను కూడా సతాయిస్తారు సార్. ఈయన సతాయించాలి ప్రభుత్వసారిగా పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు కేసీఆర్ గారు సాయం చేస్తే పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు సతాయించేటువంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి తీసుకొని ఇలా రాక్షస పాలన నడుపుతా ఉన్నాడు సార్. ఇలా ఎందుకు సార్ 100 కేసులు ఎందుకు పెట్టాలి సార్ క్రిషాంక్ మీద? 100 కేసులు ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టాలి సార్? మేము అడిగే ప్రశ్నలు తప్పా సార్? మేము ఉగ్రవాదాలు అడిగితే కేటీఆర్ గారు అడిగి ఏందయ్యా పేదవాళ్ళు ఇల్లు గొలగొడుతున్నాం చెప్పేసి హైదరాబాద్ పేరుతోనంటే ముషిరాబాద్ లో దాడి చేయిస్తావు. హరీష్ రావు గారు వెళ్ళి వరద బాధితులకు సాయం చేయమంటే ఆయన మీద దాడి చేస్తావు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తావు. గజ్వేల్లో కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తావు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద దాడి చేస్తావు. నీ దాడి దేనికోసం చేస్తావు నువ్వు? ప్రజాస్వామ్యం పేరుతోటి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకున్న రాహుల్ గాంధీ కనపడతలేదా? ఈ రేవంత్ రెడ్డి యొక్క చేష్టలు ప్రియాంక గాంధీ గారి కనపడతలేవా? ఒకవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఇండియా కూటమి అలయన్స్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి బీజేపీతో ఆర్ఎస్ఎస్ లాగ్ కప్పుకొని ఏదైతే పైకి మాత్రం పాయింట్ ఉంది, లోపల మాత్రం ఆర్ఎస్ఎస్ లాగుంది రేవంత్ రెడ్డి గారి లోపల. దీన్ని మాత్రం ఏమన్నా చెప్పారు కదా చాలా మంది. చిన్నప్పుడే నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ చదువుకున్నా, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు దగ్గర చదువుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇలా కాంగ్రెస్ లో ఉన్నాను చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి గాంధీ భవన్ లో గాడ్సే దొరబడని చెప్పేసి నీ సీనియర్ నాయకులైనటువంటి అనేక మంది చెప్తా ఉంటే జీవన్ రెడ్డి లాంటి నాయకులు ఎందుకు దూరం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ? ఎవరి కోసం దూరం చేసుకుంది? జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలు పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటు ఆలోచన చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ బందీ అయి లాగు లోపల ఆర్ఎస్ఎస్ లాగు, బయట మాత్రం రేవంత్ రెడ్డి లాగు కనపడతా ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది. విజయన్ లాంటి నాయకుని తీసుకుపోయి తిడతారా అండి? విజయన్ ఏంది? విజయన్ 2వ సారి గెలిచాడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా. ఇండియా కూటమిలో ప్రధాన ప్రతినిధి. ఆ ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి విజయన్ అట బీజేపీ కట్ట లింక్ బీజేపీకి. బండి సంజయ్ ఊరికి వస్తాడు, రేవంత్ రెడ్డి అనగానే బండి సంజయ్ ఊరికి వస్తాడు, రేవంత్ రెడ్డి అనగానే కిషన్ రెడ్డి ఊరికి వస్తాడు. ఏం చెప్పిండు మీ రాజాసింగ్? బీజేపీ చెప్పలేదా? వీళ్ళు ఉన్న రోజులు బీజేపీ అధికారం రాదని ఏం చెప్పారు? కాబట్టి అలా 100% తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ములాఖతై తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని కేసీఆర్ నాయకత్వాన్ని కిల్ చేయాలని చూస్తామని ఇది 100% నిజం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని కొట్లాడుతా ఉంది. 27 నెలలుగా రైతుల గురించి కొట్లాడింది బీఆర్ఎస్, నిరుద్యోగుల గురించి కొట్లాడింది బీఆర్ఎస్, మహిళల గురించి కొట్లాడుతుంది బీఆర్ఎస్, యువత గురించి కొట్లాడుతుంది బీఆర్ఎస్, సకల జనుల గురించి ఈ యొక్క తెలంగాణ భవన్ 24/7 పనిచేస్తుంది. జనతా గ్యారేజ్ గా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టే సర్పంచ్ ఎలక్షన్ లో, మున్సిపల్ ఎలక్షన్ లో గులాబీ జెండా మళ్ళీ కావాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జగిత్యాల జయత్రేత గర్జించింది సార్. రేపు జరగబోయే మే 6వ తారీఖు రోజు జరగబోయే రైతు సభ ఏదైతే వరంగల్లో ఉందో మళ్ళీ రైతు గర్జించబోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ఇవన్నీ అంశాలు క్రోడీకరిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉంటే మా పని మేము రాంగ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? అది చచ్చిపోద్ది ఎట్లాగా, ఇంకోని చంపి పైశాసిక ఆనందం పొందడం అంటే దీని కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తిగా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, అలాగే లౌకిక శక్తులను పూర్తిగా దెబ్బతీసే ఏకైక కుట్ర కొనసాగుతుంది. 2 ఢిల్లీ పార్టీలు కలిసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు జరుగుతున్న పరిణామాలని అర్థం చేసుకోవాలి. స్వీయ రాజకీయ అస్తిత్వాలను అలాగే ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీలకు తప్పకుండా పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గత 27 నెలలుగా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అడుగడుగున ప్రతి వర్గం పక్షాన పోరాడుతుంది. కాబట్టి ప్రతి ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా అండగా నిలిచింది. కాబట్టి ఆ తీర్పులు కూడా అదే రకంగా వచ్చాయనే అంశాన్ని కూడా బాలరాజు గారు గుర్తు చేస్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం.